హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇలా చూడండి, ఈరోజు వచ్చేసి మంచి మంచి ఒక హెల్తీ పౌడర్తో మీ ముందుకు వచ్చేసండి. ఇవి వచ్చేసి ఉలువలు అనమాట. ఉలువలు అయితే బాగా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టి పెట్టేసుకున్నా. అలాగే అక్కడ వచ్చేసి శనగపప్పు అండి. ఇక్కడ వచ్చేసి నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అవి వచ్చేసి మినపగుండ్లు అండి, పొట్టు మినపగుండ్లు. అలా పొట్టు మినపగుండ్లు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే అక్కడ వచ్చేసి జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి అండి. ఇవన్నీ తీసుకొని మనకి ఎలా పౌడర్ తయారు చేస్తాననేది చూపిస్తారండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పౌడరు హెల్త్కి చాలా మంచిది. ఉలువలు అంటే మనకు పెద్దవాళ్ళు ఉలువలు తింటే గిన గుర్రాల్లాగా పరిగెత్తారు అని అంటారు కదా, గుర్రాలు తిండి అని కూడా అంటారు దీంట్ని. కానీ ఇవైతే గిన గుర్రాలే కదండి, మనుషులు తిన్నా కూడా అంత బలంగా ఉంటుందన్నమాట. అందుకోసమే పెద్దవాళ్ళు అలా గుర్రాలు తినడానికి కూడా పేరు పెట్టారు దీన్ని. అలాగా చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. అలాగే బలంగా కూడా ఉంటుంది. మనకి లేడీస్కి అయితే ఇంకా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే మనకి డేట్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇవి ఎక్కువ వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, బలంగా ఇస్తుంది అనమాట మన శరీరానికి. అందుకోసం ఇవైతే గిన వాడాలని చెప్పేసి ఆవిడ పెద్దవాళ్ళు వాడుతూ ఉండి, ఇప్పుడైతే మనం వాడట్లేదు, కానీ వాడాలి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఇది. ఇలా చిరుధాన్యాలు ప్రకృతి ఇచ్చేదే కదా ఇదంతా. చూడండి, మంచి స్మెల్ వస్తుంది అవి వేయించగానే, కానీ ఇంకా వేగాలి. చిన్న స్లో మంట పెట్టి వేయించితే లోపల వరకు ఏగుతూ ఉంటుందన్నమాట. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా చిరుధాన్యాలు, తర్వాత మనము ప్రకృతి ఇచ్చిన ధాన్యాలే తినాలి అని చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాడాల్సిందే. మనము పాతకాలంలో అస్సలు ఏ రోగాలు ఉంటుండలేదు. ఇప్పుడు చూస్తే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసం ఇలాంటివి వాడి కొద్దిగైనా మార్పు తెచ్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఇలాంటి పౌడర్స్ అన్నీ చేసి చూపిస్తుంటా. మేము కూడా వాడుతూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఉలువలు అయితే మంచి స్మెల్ వచ్చింది, కొద్ది కలర్ వచ్చింది అనమాట. అందుకోసం దించేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మినపగుండ్లు అండి. మినపగుండ్లు వచ్చేసి ఇవి మనకి పొట్టు మినపగుండ్లు అనమాట. ఇలా పొట్టు మినపగుండ్లు తీసుకుంటేనే హెల్త్కి అనేది చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. అందుకోసం నేనైతే ఇవే వాడతాను, ఇవే తీసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే మనకు కలర్ కనిపించదు, స్మెల్ వస్తుంది అనమాట. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ స్మెల్ వస్తే మనకు అర్థమవుతుంది వేగినాయి అనేసి. ఇవి కూడా స్లో మంట మీద పెట్టి వేయించుకోవాలి మనము. స్లో మంట మీద వేయించుకోవడం వల్లనే లోపల వరకు వేగి చాలా ఇలా పొట్టు మినపప్పు కూడా చాలా మంచిది మనకు. అప్పుడు వాళ్ళు ఇందుతోనే అన్నీ చేస్తుండ్రు. ఈ మినపగుండ్లతోని దోశ కానీ, వడలు కానీ, లేదా ఇంకా ఆవిరి కుడుములను వేస్తారు. అది కూడా మీకు వీడియో పెడతాను. ఇలా మినపప్పుతో ఎలా చేయాలనేది కూడా పెడతాను మీకు. అలా చేస్తూ ఉంటారనమాట. పొట్టుతో వాడడం వల్ల చాలా మంచిది అనేసి. ఇప్పుడైతే మనం ప్రతి ఒక్కటి పాలిష్ పట్టి వాడుతూ ఉన్నాము, కానీ అప్పుడు వాడేటివి అనమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకున్నాను. అందులోకి శనగబ్యాలు తీసుకున్నాను అనమాట. ఇలా శనగబ్యాలు తీసేసుకొని అవి కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనకు అర్థమవుతుంది కదా. మనకి తగినంత కారం అనమాట. ఇట్లా ఒట్టిమిర్చి చేసుకుంటే తగినంత చాలా బాగుంటుంది. అందుకోసం తగినంత కారం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి చాలా బాగుంటుంది ఈ పౌడర్ మాత్రము. టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కొద్దిగా ఇలా పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. ఇలా చూడండి, ఇది కూడా వేయించుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా ఇప్పుడు ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే మనకి నెల రోజులు నిల్వ ఉంటుంది. అలాగే జీలకర్ర ఇక్కడ పొద్దున్న టిఫిన్స్లో కానీ, రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా తినేస్తే బాగుంటుంది. చింతపండు కొద్దిగా పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి తప్పకుండా వాడండి. వాడితే ఇంకొకసారి మీకు ఇదే తినాలనిపిస్తుంది. ఒక్కసారి మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే నెల రోజులు నిలువ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు కూడా కొద్దిగా అలా వేయించుదామని వేసాలి. ఆయిల్లో వేయించడం వల్ల ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఆ పొడి కూడా బాగుంటుంది. అందుకోసం ఎల్లిపాయలు కూడా ఇలా వేసి కొద్దిగా లైట్గా అట్లా వేయించుతూ ఉన్నాను అనమాట. పచ్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించడం వల్ల పచ్చి వాసన రాకున్నట్టు ఉంటుంది. అందుకోసం నేనైతే ఇలా వేయించి వేస్తాను. మనకి అప్పుడు పెద్దవాళ్ళు ఉండేదా, ఇలా ఉలువల పొడి అయితే ఎంత కేజీలు ఫ్రెండ్స్, కేజీలు చేసి పెట్టేసుకుంటూ ఉంటే మేము కూడా అలాగే చేస్తుంటాం అప్పుడు. అందుకోసం అవన్నీ మర్చిపోయినారు, ఎవరు వాడట్లేదు కదా అన్నట్టు నేను ప్రతి ఒక్కరికి అప్పుడు ఇలా దీనితో ఇలా వాడుతుండ్రి చిరుధాన్యాలతో అనేదన్నా తెలుస్తుంది కదా అని ఇలా వీడియోలు తీసి పెడుతూ ఉంటాను. ఇలా చూడండి, ఇవన్నీ మనకు ఆరబెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు పెట్టేస్తే చల్లారిపోతాయి అన్నీ.
అవి చల్లారిన తర్వాత ఇలా చూడండి మిక్సీ గిన్నె తీసుకున్నా. ఇంకా రోట్లో అయినా నూరొచ్చు, కానీ రోట్లో నూరుకోవాలంటే ఇంకా లేట్ అవుతుంది. అదిగాక ఇంకా గుండుకు రుబ్బు తగిన తొందర అవుతుంది అనమాట. గుండు కింద రుబ్బితే మంచిగా ఇంకా భలే టేస్ట్ వస్తుంది. కానీ గుండు అనుకూలం లేదు కాబట్టి ఇలా మిక్సీ పడుతూ ఉన్నాను. కానీ గుండు కింద రుబ్బల్లో ఫ్రెండ్స్ అస్సలు ఎంత బాగుంటుందో ఇంకా టేస్ట్. ఇప్పుడు వచ్చేసి అలా అయిపోయింది చూడండి. ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు వేయించుకునేటివన్నీ చల్లారిన తర్వాత వేసుకున్న తగినంత ఉప్పు వేసేసుకొని జీలకర్ర కూడా వేసాం కదా, చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు అది వచ్చేసి మిక్సీ పట్టేస్తాను. ఇలా ఫస్ట్ ఇవి ఒక్కటే వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇలా చూడండి, ఇప్పుడైతే పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇలా చూడండి, ఇలా పౌడర్ లాగా అయిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అలా కొద్దిగా అంతా అలా అనుకునేసి మనకి వెళ్ళిపోయి అన్నీ వేసినాం కదా, అయినా కూడా బాగా మెదిగాయి. ఇప్పుడు అదంతా అందులోకి మినపగుండ్లు అనమాట. ఇలా పొట్టు వాడండి ఫ్రెండ్స్, పొట్టు తెచ్చుకొని వాడండి. నైస్గా పోవద్దండి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలాంటివన్నీ వాడాలి. ఇక్కడ చూడండి ఇవి కూడా చల్లారిన తర్వాతనే ఇవి కూడా మిక్సీ పడుతున్నాను. కొద్దిగా బెల్లం అనమాట, ఆర్గానిక్ బెల్లం వాడుతూ ఉంటాను కదా నేను, అది కొద్దిగా బెల్లము. అలా బెల్లం వేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకోసం నేనైతే బెల్లం కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇలా చూడండి, నేను అన్ని చిరుధాన్యాలవే వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి, వాడండి, ఇంట్లో వాళ్ళకి కూడా మార్చండి. ఫస్ట్లోనే ఎవరు మారు, నిదానంగా అలవాటు చేస్తే వాళ్ళే తింటారని. ఇలా చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి పౌడరు మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇది చల్లారనిద్దాం. మరి చల్లారనిచ్చిన తర్వాత మనము పెట్టుకుందాం. ఇట్లా 10 నిమిషాలు చల్లారనించుకోవాలి. ఇది కొద్దిగా డైలీ ఫ్రెండ్స్, డైలీ మనం అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ కానీ ఏదన్నా కానీ ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ ఫస్ట్ ముద్దలు తినేస్తే చాలా మంచిది. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి, ఉలువలు వాడడం వల్ల ఆరోగ్యానికి ఎట్లా ఉంటుంది అనేసి చెప్తారు మీకు కూడా. ఇలా చూడండి, ఇలా స్టీల్ బాక్స్ తీసుకొని గాజు బాక్స్లో కూడా వేసుకోవచ్చు, కానీ రబ్బర్ బాక్స్లోకి అయితే వేయకూడదు ఫ్రెండ్స్. అందుకోసమే ఇలా స్టీల్ బాక్స్ తీసుకున్నాను నేను. ఆ స్టీల్ బాక్స్ అయితే సరిపోతుంది అనమాట. అది తీసేసుకొని దాంట్లోకి అనేది స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే ప్రతిరోజు ఒక 2 స్పూన్లు తింటే చాలా బాగుంటుంది. అలాగే తప్పకుండా మీరు కూడా వాడండి ఫ్రెండ్స్. వాడి ఇంట్లో వాళ్ళని మార్చండి, మీ ఆరోగ్యం మార్చుకోండి. టైం ఉన్నంత వరకు కొద్దిగా అలా ఒకరోజు టైం కేటాయించుకుంటే నెలంతా వస్తుందని చెప్తూ ఉన్నాను కదా, అలా చేసుకోండి. మన ఆరోగ్యమే మన భాగ్యం, మహాభాగ్యం. అందుకోసం ఆరోగ్యమే చూసుకోవాలి మనము. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తప్పకుండా హైప్ ఇవ్వండి. అబ్బా హైప్ ఇవ్వట్లేదు. అలాగే సబ్స్క్రైబ్.